నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 97,254 మంది అక్కా చెల్లెమ్మలకు 122 కోట్ల 35 లక్షలు జమ చేసిన జిల్లా కలెక్టర్. 1వ వార్డు టీవీ నగర్ హరిజనవాడలో ఎంపీలు శ్రీపారెడ్డి చేతుల మీదుగా 60 మందికి పక్కా ఇళ్ల నిర్మాణం మరియు 250 మందికి ఇంటి పట్టాల పంపిణీ. నెట్మా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. స్త్రీ అభివృద్ధి సమాజ అభివృద్ధి అని పేర్కొన్న నంద్యాల జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కుమారి అర్చన. డాక్టర్ జయబాబు రెడ్డి కిడ్నీ విభాగం మరియు డాక్టర్ స్ఫూర్తి మెడికల్ స్పెషాలిటీ విభాగం నూతన ఆసుపత్రి ప్రారంభం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవగింజలతో వినూత్నంగా పరమశివుణ్ణి చిత్రం గీసిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్. రంజాన్ మాసం సందర్భంగా సహేరి ఇఫ్తార్ వేళలను తెలిపే క్యాలెండర్ ను విడుదల చేసిన ఇమాంల సంఘం పెద్దలు. కొల్మిగుట్ల మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. బనగనపల్లి పట్టణంలో సెంట్రల్ ఆర్మీ పోలీసులు కవాతు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద జిల్లాలో 97,254 మంది అక్కా చెల్లెమ్మలకు వరుసగా 4వ విడత ఆర్థిక సాయంగా 182 కోట్ల 35 లక్షల కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం అనకాపల్లి జిల్లా కాశీంకోట మండలం పిసినకాడ గ్రామం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన అక్కా చెల్లెమ్మలకు వరుసగా 4వ విడత ఆర్థిక సాయంగా నగదు మొత్తాన్ని బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ మైనార్టీ సలహాదారు హబీబుల్లా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, డిఆర్డీఏ శ్రీధర్ రెడ్డి లబ్ధిదారులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4వ విడత ద్వారా జిల్లా వ్యాప్తంగా 97,254 మంది అక్కా చెల్లెమ్మలకు 182.35 కోట్లు జమ చేశామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ చేయూత పథకం ఆర్థిక సహాయాన్ని అక్కా చెల్లెమ్మలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదే కాక ఆసక్తి కనబరిచిన అక్కా చెల్లెమ్మలకు సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ కంపెనీలతో టైఅప్ ద్వారా సహకారం అందించడం కూడా జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7 నుండి 14 రోజుల పాటు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత ద్వారా పొందే డబ్బులు ఉపయోగించుకోవడంలో అక్కా చెల్లెమ్మలు పూర్తి స్వేచ్ఛ ఒకవైపు ఇస్తూ దీన్ని చిన్న మధ్య తరహా వ్యాపారాలను నడుపుకోవడానికి, ఇతర అవసరాలకు లేదా జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు వారికి వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, ప్రభుత్వ మైనార్టీ సలహాదారు హబీబుల్లా, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, డిఆర్డీఏ శ్రీధర్ రెడ్డి తదితరులు లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అక్క చెల్లెమ్మల అందరి పేరు మీదనే వారికి అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు కూడా మహిళా అక్క చెల్లెల పేరు మీదనే రావడం కూడా ఎంతో సంతోషంగా అక్క చెల్లెలు ఉన్నారు. అలాగనే రాష్ట్ర మహిళలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద బడుగు వర్గాల వారికి, ఓటు వేసిన వారికి, వేయని వారికి కూడా ప్రభుత్వం అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరు అక్క చెల్లెమ్మలు చాలా సంతోషంగా ఉన్నారు. జగనానికి అండగా ఉన్నారు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేసి రాబోయే ఎలక్షన్లో జగనన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మన నంద్యాల జిల్లాలో శిల్ప రవణను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. అలాగనే జగనన్న ఇప్పుడు మహిళల అభివృద్ధి కోసము
ఆ అమౌంట్ ఇవ్వడం చేయుత ద్వారా ఆసరా ద్వారా కూడా అమౌంట్ ఇచ్చి వాళ్ళను సొంత బిజినెస్లు పెట్టుకోవడానికి అలానే ముందు ఎంతో ఆర్థిక అభివృద్ధి చెందడానికి కూడా కృషి చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. రేపు రాష్ట్ర మహిళా దినోత్సవ సందర్భంగా మన రాష్ట్ర మహిళలందరికీ కూడా అడ్వాన్స్ ఉమెన్స్ డే. నంద్యాల పట్టణం 1వ వార్డు పరిధిలోని పివి నగర్ మరియు హరిజనవాడలో గురువారం ఎమ్మెల్యే శిల్పారెడ్డి చేతుల మీదుగా ఆర్డీటీ సంస్థ ఆర్థిక సహకారం మరియు హౌసింగ్ బోర్డు లోన్ ద్వారా కట్టించిన 60 పక్కా గృహాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే హరిజనపేటలో 250 మందికి దాదాపు 12.5 లక్షల విలువ గల 2.5 సెంట్ల ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఆర్డీటీ ద్వారా అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాల క్రితం 1వ వార్డు పరిధిలోని హరిజనవాడ ప్రజలకు 250 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయితే కేటాయించిన లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాలు చేయకపోవడంతో ముళ్ల కంపలతో అడవిని తలపించేలాగా ఉన్న స్థలాన్ని నేడు శుభ్రం చేయించి తిరిగి రెవెన్యూ అధికారులతో లేఅవుట్ వేయించి గతంలో ఎవరికైతే ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారో వారికి చెందిన ఆ స్థలాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా గతంలో ఇచ్చిన రీతిగానే 250 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. దాదాపుగా ఇవ్వబడిన ఇళ్ల స్థలాల విలువ నేడు 12.5 లక్షలు ఉందని, ఈ విలువైన స్థలాలలో ఇళ్లను నిర్మించుకోవాలని కోరారు. అందుకు గాను ఆర్డీటీ సంస్థ ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలను గెలుపు ఓటములను పరిగణలోనికి తీసుకోకుండా అందరికీ న్యాయం చేయడం జరిగిందన్నారు. హరిజనపేట అంటే శిల్ప కుటుంబం అడ్డా అని గుర్తు చేశారు. మీ బిడ్డ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని, అత్యధిక మెజారిటీ అందించాలని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, వార్డు వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్స్ మునయ్య, కన్నమ్మ, ఎర్రన్న, తిమ్మరాజు, ఓబ్లేసు, బాబు, జయకుమార్, మధుబాబు, సాయిబాబా, బోడన్న, అర్జున్, శేఖర్, నాగేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. పేదలు ఎక్కువ ఉంటారు, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఆర్డీటీ సంస్థతో కూడా మాట్లాడి 2,20,000 రూపాయలు ఎక్కడా కూడా జరగల రాష్ట్రంలో మనకి ఆర్డీటీ సంస్థను తీసుకొచ్చేసి ఈరోజు ఇల్లు నిర్మాణానికి సహకరించిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపు 250 మందికి ఈరోజు మీ యొక్క పాత పట్టాలే, ఎవరికైతే గతంలో పట్టాలు ఇచ్చినామో వాళ్ళకే ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూడకుండా ఎవరికైతే ఉన్నాయో ఎవరిని కూడా తీసేయలే, ఎవరిని కూడా మార్చలే. పాత పట్టాలు మీ పట్టాలే. ఆ రోజు ఏ పట్టాలైతే మీకు ఎంఆర్ఓ గారు ఇచ్చారో, ఆ రోజు ఏ పట్టాలైతే మీకు ఇచ్చినవో అవే కాపీలు ఈరోజు ట్రూ కాపీ అని చెప్పేసి ఎంఆర్ఓ గారితో సంతకం పెట్టించి భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ లేఅవుట్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. ఎట్లుండే కంప ఎట్లు మొలిచి కంప అంతా మొలిచి ఉండే, కనీసం మీరు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు మొత్తం కూడా క్లీన్ చేయించేసి రాళ్ళు బాతి అన్ని కూడా స్థలాలు కూడా చూపిస్తున్నాం. ఆ పక్కన ఒకటి లేఅవుట్ కనపడుతుంది, స్కందాంచి అని చెప్పి లేఅవుట్ వేసినారు. ఎంత అమ్ముతున్నారు ఆడ? ఎంత సెంట్? 5 లక్షలు అంట. మరి సెంట్ ఎన్ని సెంట్లు ఉన్నాయి? ఈడ 2.5 సెంట్లు ఉన్నాయి. 2.5 సెంట్లు అంటే 12.5 లక్షల రూపాయలు. ఈరోజు పక్కనే ప్రైవేట్ లేఅవుట్, మన దాటిన తర్వాత మనమే ముందున్నాం. ఇంకా మరి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నా, పివి నగర్ లో ఎట్లయితే 100 ఇళ్ళకి ఆర్డీటీతో శాంక్షన్, ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేదల్లా ఏంటంటే మీరు త్వరగా ఇల్లులు కట్టుకుంటే ఇక్కడ వాళ్ళకి కూడా మనం సహకరించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆర్డీటీ వాళ్ళని అడుగుతాం, మళ్ళీ ఇంకొక మాకు 250 మందికి పట్టాలు ఇచ్చాం, వాళ్ళకు కూడా సహకరించమని చెప్పేసి ఖచ్చితంగా ఆర్డీటీ వాళ్ళతో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేస్తాం. ఈరోజు పేటకి ఎవరు సహాయం చేసినారు, ఎవరి హయాంలో మంచి జరిగిందనే విషయాన్ని కూడా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. పేట అంటేనే శిల్ప మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు, పేట అంటేనే శిల్ప అడ్డా అని చెప్పేసి అంటారు. మనందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే గారు నిష్పక్షపాతంగా మనకు నంద్యాల పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. గత 5 సంవత్సరాలలో
ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. మన పివి నగర్ కి విషయానికి వస్తే, ఈ రోజు ఇక్కడ వచ్చేటప్పుడు చూస్తే పక్కన స్కందాలు ఇలా ఎన్నో లేఅవుట్లు చూస్తే లేఅవుట్కి ఎక్కడా తక్కువ కాకుండా ఈ రోజు మన అందరికి దాదాపు 2.5 సెంట్లతో ఈ ఒక కొత్త లేఅవుట్ ని తన సొంత ఖర్చులతో ఈ రోజు మనందరికి ఇస్తున్నారంటే అది మన అదృష్టమే అని భావించాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే పివి నరసింహారావు గారు ఒక మంచి మనసుతో ఆ రోజు పట్టాలు ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎవరు దాన్ని పట్టించుకోకపోయినా ఈ రోజు మన ఎమ్మెల్యే గారి చొరవతో ఎవరైతే ఆ రోజు లబ్ధి పొందారో వాళ్ళకే చెందాలని చెప్పి ఈ రోజు తన సొంత ఖర్చులతో ఈ లేఅవుట్ ని అభివృద్ధి చేసి మనకిస్తున్నారంటే నిజంగా ఎంతో సంతోషంగా, ఎంతో గర్వంగా ఉంది. ఇవన్నీ మనం దృష్టి పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి చొరవ వలన నెరవేరబోతోంది. ఎందుకంటే ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి దాదాపు వారం నుంచి ఎమ్మెల్యే సార్ దాదాపు 3 లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఈ టీవీ నగర్ విషయం పైన నాకు ప్రతిరోజు మార్నింగ్ ఎంఆర్ఓ గారు ఆ పట్టాలు కంపల్సరీ పంపిణీ చేయాలి, దానికి సంబంధించిన ఫైల్ను మీరు ఎట్టి పరిస్థితుల్లో వెతికి తీయించాలి అని ప్రతిరోజు మీ గురించి ఆలోచించి నాకు కాల్ చేశారు. దానివలన ఆ ఫైల్ మూలనున్నటువంటి ఫైల్ని దుమ్ము దులిపి అన్ని బయటికి తీసి మీకు పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు టీవీ నగర్ లో పడిపోయిన బిల్డింగులు అవి పడిపోయినందుకు ఎంతో నోరు మెతక వాళ్ళు ఉంటారు, శాతగాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ఉన్న వాళ్ళు తీసుకోవాలని ఎంతో ఆలోచించుతున్నారు. అట్లా లేకుండా మనము ఎవరు బిల్డింగులు వాళ్ళకే మళ్ళా ఇవ్వాలని ఆయన ఎంతో ఆలోచించి మాతో కూడా ఆలోచించినాడు సార్. అలాగనే శిల్పామోహన్ రెడ్డి అంత మంచి వ్యక్తి మనకు కావాలని చెప్పి మీ అందరి దృష్టిలో ఉండాలి. ఎందుకంటే శిల్పామోహన్ రెడ్డికి మన 1వ వార్డు అంటే శిల్ప అడ్డా అని పేరు కూడా ఉంది. మరి అటువంటిది మనం మళ్ళా శిల్పామోహన్ రెడ్డి రావాలని కోరుకొని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే బాబును మనం మళ్ళా పూర్తి బాగా మెజార్టీతో తెచ్చుకొని ఎవరో చెప్పినవి ఇప్పుడు వాళ్ళు వచ్చి మన వాటిలో ఏం చేసేది లేదు. వాళ్ళు అవసరమైనప్పుడు ఒక 2 మాటలు చెప్పిపోయే వాళ్ళే చేసేది ఒక శిల్పా కుటుంబమే మనకు చేసేది. కానీ అదే ఆలోచించి మీకు దయచేసి మళ్ళా శిల్పా రవిచంద్ర రెడ్డిని మళ్ళా మనం ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తానని కోరుకుంటున్నా. ఇవంతా మొత్తం పాడుబడి అంతా భూమిపాలు అయిపోయినాయి. మనకు అందరికి తెలిసిందే ఎట్లా జరిగింది, ఎట్లా ఇవి పడిపోయినాయి మీకల్లా బాగా తెలుసు. కానీ మళ్ళీ దీన్ని పక్కన స్కంద వాళ్ళు ఎక్కడక్కడ ఉన్న మంచి మంచి ఫ్లాట్లు వచ్చి ఇక్కడ పడి దీనికి మంచి వాల్యూ వచ్చింది. ఇలాంటి స్థలాన్ని మన వాళ్లకు మళ్ళీ ఇస్తే బాగుంటుందని మన పెద్ద ఆయన శిల్పామోహన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇంత కాస్ట్లీ అయిన ఈ స్థలాన్ని మళ్ళీ వాళ్ళకే ఎవరైతే ఆ రోజు ఇచ్చినారో అదే పేరు మీద అదే పట్ట మళ్ళా మనమే ఇస్తాము. దీన్ని ఎంతన్నా కానీ ఖర్చు మనమే పెడతాము సొంతంగా. మొత్తం దీన్ని క్లీన్ చేసి రాళ్లు పాతి నెంబర్లు వేసి మళ్ళా వాళ్ళ పట్టాలకు వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. మనం డబ్బులు ఇచ్చిన దొరికే పరిస్థితి లేదు. ఆ రోజు మూలింటి మన పగరకు చెప్పినారు, నంగాలకు మంచి బంగారు బల్బం వచ్చింది, మీరు రాసుకున్నంత మీరు గీసుకున్నంత అన్నారు శోభాసన్యం. అదేవిధంగా మా పెద్ద తర్వాత పెద్ద చక్రపాణి రెడ్డి గారు, మీరేం భయపడద్దు నేనున్నా, మొత్తం దత్తత తీసుకున్నారు. ఈ ప్రాంతం అంతా దత్తత తీసుకొని సందు తిరిగి రోడ్లు క్లియర్ చేపిస్తున్నారు. పెద్దొచ్చినప్పుడు పానానికి తెగించి అడవిలో వచ్చి ఏమాత్రం జంకకుండా ఈత ఈదుకుంటూ వచ్చినారు. ఈ నియోజకవర్గం కాదు, ఈ పార్లమెంట్ పరిధిలో కూడా అటువంటి మంచి మహానుభావుడు ఎవరు లేరని సభామూర్ఖంగా చెప్తున్నాం. మనం ఆకులు కొనకుండా సందులో ఇండ్లు తిరిగి లేపారు మొత్తం మట్టంగా. అటువంటి మహానుభావుడు, అంత మంచిన్న మనిషి, ఆ కుటుంబం తప్పితే మళ్ళా ఆశించే నాయకులు లేరు.
ఒక్కటే గుర్తుపెట్టుకోరు, ఆయన కుటుంబం కాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 11వ వార్డు నందు కౌన్సిలర్ తమీం అధ్యక్షతన మెప్పాధికారి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సత్యమణి, శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ కౌన్సిలర్ చాందిబి హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి వేడుకలను చేశారు. అనంతరం ముఖ్య అతిథులను మెప్పాధికారి కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం విశిష్టతను వారు తెలియజేశారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం శ్యామ్నగర్ లోని భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్పారెడ్డి సతీమణి, శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ అనిత, మిరియాల లక్ష్మి, చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, పిల్లలకు ఏదైనా ఆస్తిని ఇవ్వగలమంటే అది చదువు మాత్రమేనన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను పాఠశాలలకు క్రమం తప్పకుండా పంపించాలని, తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని, మహిళా సాధికారత వైపు అడుగులు వేయాలని, అందుకు కుటుంబ సభ్యులు సహకారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అన్నాడని స్కూల్ మానిపించొద్దు, నిజంగా ఉంటే మానిపించండి. ఎందుకంటే ఎవ్రీ డే కౌంట్స్. లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రతి రోజు ఇంపార్టెంటే, ప్రతి క్లాసు ఇంపార్టెంటే, క్రమశిక్షణ అన్నిటికంటే ఇంపార్టెంటే. సో ఇవన్నీ ఆలోచించి పిల్లల్ని, నేను ముందే చెప్పిన పిల్లల్ని బాగా చదివించుకోండి. దానికంటే మించిన మీరు ఆస్తి ఇంకొకటి ఇవ్వలేదు. మీరు రేపు గవర్నమెంట్ నుంచి స్కీమ్ వస్తుంది, ఒక ఇల్లు ఇస్తారేమో, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది తరతరాలుగా మీరు మీ పిల్లలకి ఇచ్చేది ఒక్కటే, అది చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే. సో మంచి టీచర్స్ ఉన్నప్పుడు మీరందరూ అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివించే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి బాటలో నడుస్తూ పిల్లల్ని బాగా చూసుకోండి. దానికంటే మించింది ఏముండదు. ఎందుకంటే నేను, నా భర్త, ఎమ్మెల్యే గారు చాలా చదువుకున్న వాళ్ళం. మేము ఏది చూడము, కేవలం పిల్లల చదువు. ఎందుకంటే ఈరోజు మనం జగన్ ప్రభుత్వం తీసుకున్న మీరందరూ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఆలోచించారా? ఫ్రెండ్స్ పిల్లలన్నా ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు లేరా? ఎవరు లేరు, కొంతమంది ఉన్నారంటున్నారు. స్కూల్స్ వెళ్ళి ఒకసారి చూసి రండి, ఎంత బాగా అవుతున్నాయంటే అంత బాగా అవుతున్నాయి. 8వ క్లాస్ అవ్వగానే ట్యాబ్ ఇస్తున్నారు. ఇవన్నీ నిజంగా ఎడ్యుకేషన్కి అంత ప్రయారిటీ గవర్నమెంట్ కూడా ఇస్తున్నప్పుడు మీరు మంచి ప్రైవేట్ స్కూల్లో ఇంకెంత బాగా చదివించుకోవాలో పిల్లల్ని ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ అని పక్కన పెట్టండి. ఏ జాబ్ వస్తుంది, వాడికి మంచి పెళ్ళి అవుతుందా, అమ్మాయికి మంచిగా ఉద్యోగం వస్తుంది, ఏమీ ఆలోచించండి. సో ఇది ఒక్కటి గుర్తుంచుకొని పేరెంట్స్ అందరూ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి పిల్లల్ని బాగా చదివించుకోండి. ఈ ఇయర్ ఉమెన్స్ డే థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. ఇన్వెస్ట్ అంటే ఆడపిల్లల మీద పెట్టండి అని. ఇన్వెస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ఉమెన్. సో మనం ఎంత డబ్బు వాళ్ళ మీద, ఆడపిల్ల లక్ష్మీదేవి లాంటిది. మీరు 10 పైసలు పెడితే 20 పైసలు తెచ్చిస్తుంది. గుర్తుంచుకోండి. అమ్మాయి వెళ్ళిపోతుంది, పెళ్ళి అనుకోవద్దు. అమ్మాయిలు ఇంట్లో ఉంటే అమ్మ నాన్నకి దుగ్న స్ట్రెంత్. ఓకే, ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే. భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నంద్యాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ముందస్తుగా మేము మా స్కూల్లో విద్యార్థిని యొక్క తల్లులకు అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైనటువంటి రమేష్ కిషోరన్న వారి యొక్క సతీమణి నాగిని రెడ్డి గారు, అలాగే క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యల ద్వారా తన సేవలు అందిస్తున్నటువంటి
రైటర్ మరియు దైవచంద్ర మిరియాల పార్వతి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆంటీ అయితేనేమి భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ వేదికగా నంద్యాల ప్రజలందరికీ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ తల్లులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయటమైనది. ప్రిన్సిపల్ అనిత గారు, చైర్మన్ నాగేశ్వరరావు సార్ గారు, అలాగే మన నియోజకవర్గపు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ గారి సతీమణి శిల్పా నాజిరెడ్డి గారు మంచి స్ఫూర్తినిచ్చే మాటలు మాట్లాడాలి. వీరితో పాటుగా నేను కూడా తల్లులకు అవగాహన కలిగించే మాటలు చెప్పడం జరిగింది. ఈనాటి ఈ కూడిక ఎంతో సక్సెస్గా జరిగినందుకు తల్లిదండ్రులకు, స్కూల్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్యామ్నగర్ ముందు తల్లుల దినంతో చర్చా వేదిక జరిగింది. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, స్కూల్కు ఎలా పంపించాలి, వాళ్ళకి ఎట్లా చక్కదిద్దాలి అని కేవలం ఈరోజు మహిళలతో మేము చర్చించడం జరిగింది. ముఖ్య అతిథిగా నాగిని గారు, అలాగనే మహిళా చైర్మన్. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కుమారి అర్చన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య కార్యనిర్వాహకులుగా పాఠశాల చైర్మన్ సుధాకర్ వారి సతీమణి రమ్యారెడ్డి, ప్రిన్సిపల్ దివ్యకోశి, విజయారెడ్డి, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి మాతృమూర్తులు పాల్గొన్నారు. స్త్రీ అభివృద్ధి సమాజ అభివృద్ధి అని నంద్యాల జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కుమారి అర్చన పేర్కొన్నారు. ముఖ్య అతిథి కుమారి అర్చన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. స్త్రీ అభివృద్ధి సమాజాభివృద్ధి అని తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలు అనేది ఒకప్పటి మాట అని, ఎందుకంటే నేడు స్త్రీ గృహిణి మాత్రమే కాక విభిన్న పాత్రలు పోషిస్తూ అంకిత భావంతో కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులు చేసిన నాటికలు, పాటలు, నృత్యాలు మరియు వివిధ రంగాలలో రాణించిన మహిళా మనుల వేషధారణలతో అలరించారు. విద్యార్థుల మాతృమూర్తులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను బహుకరించి మిఠాయిలను అందజేశారు. స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి వచ్చాను. బట్ దెన్ పర్పస్ ఆఫ్ దిస్ వర్క్, బికాస్ పేరెంట్స్ కి చెప్పినా కూడా అది స్టూడెంట్స్ కి, మీ చిల్డ్రన్ కి రీచ్ అవుతుంది కాబట్టి. అంటే నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పకపోతే, అంటే అందరూ జడ్జి అంటున్నారు కానీ రియల్ గా ఎలా ఉంటది లైఫ్ అనేది మీకు తెలియదు కాబట్టి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇక్కడ నంద్యాలలో జాయిన్ అయ్యి 1.5 years అవుతుంది. సో పోస్ట్ ఏంటి అంటే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్. సో నేను ఎల్ఎల్బి చేశాను, BBA LLB. సో 5 years. నేను ఇదెందుకు చెప్తున్నాను అంటే, జనరల్ గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ట్రెడిషనల్ గా బీటెక్ చేసేద్దామా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయిపోదామా, ఫారెన్ కి పంపిద్దామా, ఆర్ MBBS కొంచెం ఎక్కువ మంచి చదువుతున్నారంటే MBBS చదివిద్దామా, డాక్టర్ అయిపోతారు. లేకపోతే అసలు చదవలేకపోతే సరే ఏదో ఒక డిగ్రీ చదివిద్దామా, ఒక 4-5 years కష్టపడతారు, గవర్నమెంట్ జాబ్ చేస్తారు అని అనుకుంటారు. బట్ అవి పక్కన పెడితే ఈ ఫీల్డ్ గురించి ఎవరికి తెలియదు. నేను ఎందుకు లా చేశానంటే, మై ఫాదర్ ఇస్ ఆల్సో జడ్జ్. నేను మా ఫాదర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఐ వాంట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ టు గెట్ ఇన్స్పైర్డ్ బై దట్. ఈ ఫీల్డ్ ఎవరు రారు, బికాస్ తెలియదు ఎవరికి. సో లా కూడా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫీల్డ్, మంచిది, కాకపోతే ఎవరికి తెలియదు. సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ నాట్ ఓన్లీ ఫర్ ద ట్రెడిషనల్ జాబ్స్, బట్ ఇట్లా డిఫరెంట్ గా చేయడం, ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఓన్లీ చదువుకోవడమే ఇంపార్టెంట్ కాదు. ఇట్స్ ఓన్లీ ఇంపార్టెంట్ దట్ ద పార్టిసిపేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు గెట్ ఇన్ టు డిఫరెంట్ స్ట్రీమ్స్. ట్రెడిషనల్ వి కాకుండా కూడా డిఫరెంట్ గా. నా సర్కిల్ లో ఇప్పుడు ఐ సా 2 people, they want to become pilot. So it's a different profession. మనకు జనరల్ గా ఇప్పుడు బీటెక్ చేయాలంటే 2 colleges ఉంటాయి.
బట్ అదే పైలట్ కోర్స్ చేయాలి అంటే అన్ని అంత ర్యాంపెంట్ కాదు, అది ఎవరు చేయరు. బట్ దెన్ యూ హ్యావ్ టు ఎంకరేజ్. మనకి ఇప్పుడు అన్ని సోర్సెస్ ఉన్నాయి, వీ కెన్ డూ ఎనీ ప్రొఫెషన్ యాజ్ వీ వాంట్. సో ఇప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేసి డిఫరెంట్ స్ట్రీమ్స్ లో పంపండి. మీరే ఎంకరేజ్ చేసి వాళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్స్ లోకి వెళ్తారు. లేకపోతే ట్రెడిషనల్ గా వాళ్ళు కూడా బీటెక్ అని సాఫ్ట్వేర్ అని అట్లానే ఉండిపోతారు. సో that is what I wanted to tell, that other streams are also important. Consider law as one of that stream. Because okay, 5 years law course untadi. After that you can be an advocate, practice lecturer, or after that you can be a judge like me. I got selected at the age of 23. So nothing is impossible. A bit of hard work and dedication is very important. సో మరీ స్ట్రిక్ట్గా కూడా పెంచకూడదు పిల్లల్ని, కొంచెం లిమిట్ చేయాలి. అండ్ యూ షుడ్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఏం చేయాలి అనుకుంటే అది చెప్పండి. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా దట్ ఉమెన్స్ డే అని చెప్పేసి పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఇట్లా ఈవెంట్స్ పెడుతున్నారు. ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ ఈవెంట్ యాక్చువల్లీ, బికాస్ యూ ఆర్ ఎంగేజింగ్ పేరెంట్స్ ఆల్సో ఇన్ ఇన్స్టిట్యూషన్. It's a very good initiative, and thank you, sir. Thank you for giving me this opportunity. పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో మూత్రపిండ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జయబాబు రెడ్డి, జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్ఫూర్తిరెడ్డి దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన జయబాబు రెడ్డి కిడ్నీ మరియు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని గురువారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ వసుధారాణి, కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ కల్పన వివిధ విభాగాలను ప్రారంభించారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలతో అత్యాధునిక వసతులతో ఆసుపత్రులు ఏర్పడడం నంద్యాల ప్రాంత ప్రజలకు గొప్ప వరం లాంటిదని అన్నారు. గతంలో మాదిరిగా ఇతర నగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని రకాల చికిత్సలు నంద్యాలలోనే అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. డాక్టర్ జయబాబు రెడ్డి మరియు డాక్టర్ స్ఫూర్తిరెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో మూత్రపిండ శస్త్రచికిత్స కోసం అత్యాధునిక పరికరాలు, మెడికల్ స్పెషాలిటీ కోసం ఐసీయూ విభాగం ఏర్పాటు చేశామన్నారు. అన్ని రకాల మూత్రపిండ శస్త్రచికిత్సలు, బీపీ, షుగర్, గుండె తదితర జబ్బులకు సంబంధించిన వైద్యాన్ని ఈ ఆసుపత్రి ద్వారా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికాంత్ రెడ్డి, నంద్యాల పట్టణ వైద్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాలలో ఈరోజు పద్మావతి నగర్ లో డాక్టర్ జయబాబు రెడ్డి అండ్ డాక్టర్ స్ఫూర్తిరెడ్డి ఇద్దరు నూతన ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ జయబాబు రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా యూరాలజిస్ట్ గా నంద్యాలలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ స్ఫూర్తిరెడ్డి గారు ఫిజిషియన్. ఇక్కడ ఈ నూతన ఆసుపత్రిలో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్స్, అన్ని రకాలైనటువంటి ఆధునిక వసతులతో అత్యాధునికమైనటువంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి విశిష్టమైన సేవలు నూతన ఆసుపత్రి ద్వారా మరింత విశిష్టంగా, మరింత నాణ్యమైనటువంటి సేవలు నంద్యాల ప్రాంత ప్రజలకి అందజేయాలని కోరుతున్నాం. ఇక్కడ నంద్యాలలో ఇటువంటి మంచి ఆసుపత్రులు ఏర్పడడం అనేది నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక గొప్ప వరం లాంటిది. ఈ అవకాశాన్ని నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన నంద్యాల పద్మావతి నగర్ లో జయబాబు రెడ్డి కిడ్నీ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఓపెన్ చేస్తున్న మన డాక్టర్ జయబాబు రెడ్డి గారికి న్యూరాలజిస్ట్, స్ఫూర్తి రెడ్డి ఫిజిషియన్, వీళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మన నంద్యాల ప్రజలకి మరింత మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు అందించడానికి వీళ్ళు ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. అవసరమైన వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. జయబాబు రెడ్డి, డాక్టర్ స్ఫూర్తి వీళ్ళిద్దరూ ఇప్పుడు 3 years నుంచి ఇక్కడ న్యూరాలజిస్ట్గా, ఫిజిషియన్గా వాళ్ళ సేవలను అందిస్తున్నారు. స్ఫూర్తికి ఆల్రెడీ మేము కొంతమంది పేషెంట్స్ కూడా పంపించున్నాము. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఐ విష్ దెమ్ ఎ వెరీ గుడ్ సక్సెస్ అండ్ I wish them all the good luck. నేను డాక్టర్ స్ఫూర్తి, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ ఊర్లో గత 3 సంవత్సరాలుగా ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ నూతన భవనం ద్వారా మేము ఫిజిషియన్ షుగర్, బీపీ అండ్ థైరాయిడ్ అండ్ అన్ని రకముల రోగములకి ట్రీట్మెంట్ ఇస్తామని
అండ్ ఈ కొత్త భవనం ద్వారా ఇంకా ఫర్దర్ సేవలు ఇక్కడి నుంచి కల్పిస్తామని చెప్తున్నాను. ఈరోజు నూతనంగా జయబాబు రెడ్డి కిడ్నీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ యూరాలజీ సేవలు అన్ని రకాల కిడ్నీ సమస్యలకు అత్యాధునిక తులియం లేజర్ ద్వారా సేవలు అందించబడును. అలాగే ఫిజిషియన్ ద్వారా ఐసీయూ సేవలు అన్ని అందించబడును. ఈరోజు పద్మావతి నగర్లో జయబాబు రెడ్డి హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది. జయబాబు రెడ్డి యూరాలజిస్ట్ మరియు స్ఫూర్తి ఫిజిషియన్ 3 సంవత్సరాల నుంచి నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి మంచి పేరే ఉంది. అండ్ ఈ నూతనంగా స్టార్ట్ చేస్తున్న ఈ హాస్పిటల్కి ఆల్ ద బెస్ట్ అండ్ నంద్యాల ప్రజలు అన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. జయబాబు రెడ్డి స్ఫూర్తి గారు హాస్పిటల్కి మంచి పేరు రావాలని, ప్రజలకు మరింత మంచి సేవలు అందించాలని కోరుకుంటూ నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3250 ఆవగింజలతో వినూత్నంగా 6 గంటల పాటుగా శ్రమించి చిత్రాన్ని గీశారు. ఈ చిత్రంలో శివుని తలపై గంగా, శిగపై నెలవంక, మెడలో నాగరాజు భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా గీశారు. ఇప్పటికీ వీరు శివుని భక్తునిగా 50 చిత్రాలను గీయడం జరిగిందని తెలిపారు. మహాశివుని కృప అందరిపై ఉండాలని కోరారు. రానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు పాటించవలసిన సహేరీ, ఇఫ్తార్ వేళలను నంద్యాల ఇమాంల సంఘం పెద్దలు క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు పాటించవలసిన విధానాలను వారు తెలియజేశారు. अल्लाह के फजल व करम से फिर जो है इस साल रमज़ानुल मुबारक माह रमज़ानुल मुबारक आ रहा है, लिहाजा इस मौके पर हमारे तमाम शहर नंद्याल के उलमा इकराम हस्ब मामूल जिस तरीके से हर साल भी रमज़ान का जो है निज़ामुल औक़ात जो कैलेंडर बनाया जाता था, इस साल भी जो है अल्हम्दुलिल्लाह ये कैलेंडर जो है ये निज़ामुल औक़ात बना रहे हैं। बराए मेहरबानी जितने भी शहर नंद्याल के और नंद्याल के अतराफ़ अकनाफ के जितने भी लोग सहरी और इफ्तार करना चाहते हैं, इस कैलेंडर के मुताबिक जो टाइम दिया गया है इसी के मुताबिक जो है इंशाअल्लाह इसी पर अमल करें, ताकि हम जो है रमज़ान अल्लाह का एक जो है एक मखसूस इबादत है, इस इबादत के लिए हम रोज़ा रखते हैं, तो लिहाजा इस मौके पर हम यही चाहते हैं कि हमारे रोज़े सही हों, हमारी नमाज भी सही हो।
लिहाजा अल्लाह तबारक व तआला ने कुरान मजीद के अंदर इरशाद फरमाया शहर रमज़ान अल्लज़ी उनज़िला फ़ीहिल कुरान हुदल लिन्नासि व बय्यिनातिन मिनल हुदा वल फुरक़ान। अल्लाह तबारक व तआला ने कुरान करीम में रमज़ान मुबारक का तारुफ करवाते हुए इरशाद फरमाया माह रमज़ान जिसमें कुरान मजीद भेजा गया है, नाजिल किया गया है। इसकी वजह यह है कि लोगों के लिए यह कुरान हिदायत है। इस आयत से मालूम हुआ कि रमज़ान मुबारक और कुरान करीम के दरमियान एक ख़ास रब्त है, एक ख़ास ताल्लुक़ है। ये एक नफिल पढ़ता है तो अल्लाह तबारक व तआला इसके बदले में जो है एक फ़र्ज का सवाब यानी 70 नफिलों का सवाब। अगर कोई बंदा इस महीने के अंदर एक फ़र्ज अदा करता है तो इसके लिए अल्लाह तबारक व तआला ने जो है 70 फ़र्ज़ों का जो है सवाब इसके हक़ में अदा करते हैं। तो मेरे अज़ीज़ बुज़ुर्गों और दोस्तों, अल्लाह ताला ने इस महीने के दिनों का रोज़ा फ़र्ज और रातों की इबादत को जो है नफिल करार दिया है। जो शख्स इस महीने में एक नेक अमल करता है तो अल्लाह तबारक व तआला उसके हक़ में 70 नेकियां अता करते हैं। मेरे अज़ीज़ों और दोस्तों, अल्लाह तबारक व तआला ने इस महीने को जो है हम सब के लिए अता फरमाया। ये सब्र का महीना है और सब्र का बदला जन्नत है। दूसरा यह कि खैर ख्वाही का महीना है। इस महीने में मोमिन का रिज़्क़ बढ़ा दिया जाता है। ముఖ్యంగా మా ముందు వస్తున్న ఈ రంజాన్ మాసం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం భాయి ఉపవాసాలు ఉంటారు. అలాగే రాత్రిపూట తరాబీ నమాజ్ చదువుతారు. ఎలాగైతే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇమాముల సంఘం మజ్లిసుల్ ఉలమా వల ఇమ్మా నుండి రంజాన్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఇమాముల సంఘం ఏ టైమింగ్ ఇఫ్తార్ అంటే ఉపవాసం పెట్టే और అలాగే ఇఫ్తార్ సాయంత్రం పూట ఉపవాసం ఇచ్చే ఏ టైం అయితే చెప్పినారో దాని ప్రకారంగా నంద్యాల పట్టణ వాసులు అలాగే పరిసర ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ క్యాలెండర్ టైంని ఫాలో అయితే చాలా బాగుంటుంది అని ఇమాముల సంఘం నుంచి తెలియజేయడమైనది. నంద్యాల జిల్లా కొల్మిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట, బందర్లపల్లి, నాగశెట్టిపల్లె, బి ఉప్పలూరు, బి తాడిపత్రి, పెట్టికోట గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బనానపల్లి ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రబోతుల ఉదయభాస్కర్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు అంబటి గురువిరెడ్డి, జిల్లా పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు లాయర్ మహేశ్వర్ రెడ్డి, పేరం నందకిషోర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, కోటపాడు ఈశ్వరెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి, ఎర్రగుడి కంపగిరి స్వామి, పెద్ద వెంతుర్ల వెంకటేశ్వర రెడ్డి, ఎంవి కొండారెడ్డి, కలవటాల తిమ్మారెడ్డి, గోపాల్ రెడ్డి, మొలక రాజారెడ్డి, నందిపాడు సర్పంచ్ గుర్రెడ్డి, తోట శివశంకర్ రెడ్డి, తోట మల్లేశ్వర్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి, ఎస్వి కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, కుమార్, సోమశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగేందర్ రెడ్డి ఇంకా తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని దానిలో కూడా ఈ రోజు నుంచి కూడా పరిశ్రమలకన్నిటి కూడా 24 గంటలు వస్తుందని చెప్పేసి ఈ రోజు దీనికోసం నేను చైర్మన్ అయినప్పటి నుంచి కూడా గతంలోనే 2014లో ఇక్కడ మా అమ్మగారు సర్పంచ్ అయినప్పుడు అప్పుడు నా దృష్టికి గ్రామస్తులు తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఫైట్ చేస్తూ మనం 17-18 శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాన్ని చైర్మన్ అయిన వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన మనకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సహకరించినటువంటి మనకి ఇండస్ట్రీస్ జిఎం సోమశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మనకు ఎస్సీగా అప్పుడు ఎస్సీగా ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు ఎస్సీగా ఉన్నటువంటి ఎస్సీ గారు అయితే చాలా కోఆపరేట్ చేసి మనకు త్వరితగతిన 3 నెలలు 4 నెలల లోపలనే మనకు కంప్లీట్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మండలంలో ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు భూములు పోయినాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పొలం ఏర్పాటు చేయాలి, వాళ్ళందరికీ అసైన్మెంట్ కింద భూములు ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేసి అన్ని కూడా సబ్డివిజన్ చేయించి వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా కోర్టు కేసు అడ్డుకునే కార్యక్రమం చేయడం జరుగుతాం. మరి ఇటువంటి నీచమైన నికృష్టమైన నాయకులు మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని నిలదీయండి. ఏ మొక్క పెట్టుకొని మళ్ళీ రైతులు ఈరోజు పేదవాళ్ళ కడుపులు కొట్టి మళ్ళీ ఏ విధంగా ఓటు అడిగేదానికి వస్తూ ఉన్నారు.
అదేవిధంగా బనగానపల్లి టౌన్లో కూడా 3,200 మందికి పేదవాళ్ళకు పట్టాలు ఇస్తా ఉంటే కూడా కోర్టు కేసు తట్టుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న రాజకీయ నాయకులు ఖచ్చితంగా తప్పి కొట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఇది ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పెత్తందారులకు పేదలకు మధ్య ఇబ్బంది జరగబోతా ఉంది అని చెప్పి కూడా ఈ మధ్య చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇది పేదలకు పెత్తందారుల కంటే పెత్తందారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, పేదలంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ సర్కిల్, జిఎం టాకీస్, పాత బస్టాండ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున సెంట్రల్ ఆర్మీ పోలీసులు కవాతు నిర్వహించారు. రానున్న 2024 ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా స్పెషల్ ఆర్మీ పోలీసులు బనగానపల్లి పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగిందని సిఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 97,254 మంది అక్కా చెల్లెమ్మలకు 182,35,00,000 జమ చేసిన జిల్లా కలెక్టర్. 1వ వార్డు టీవీ నగర్ హరిజనవాడలో ఎంపీలు శిల్పారెడ్డి చేతుల మీదుగా 60 మందికి పక్కా ఇళ్ల నిర్మాణం మరియు 250 మందికి ఇంటి పట్టాల పంపిణీ. నెప్మా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. స్త్రీ అభివృద్ధి సమాజ అభివృద్ధి అని పేర్కొన్న నంద్యాల జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కుమారి అర్చన. డాక్టర్ జయబాబు రెడ్డి కిడ్నీ విభాగం మరియు డాక్టర్ స్ఫూర్తి మెడికల్ స్పెషాలిటీ విభాగం నూతన ఆసుపత్రి ప్రారంభం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవగింజలతో వినూత్నంగా పరమశివుణ్ణి చిత్రం గీసిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్. రంజాన్ మాసం సందర్భంగా సంగేరి ఇఫ్తార్ వేళలను తెలిపే క్యాలెండర్ ను విడుదల చేసిన ఇమాంల సంఘం పెద్దలు. కొల్మిగుట్ల మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. బనగానపల్లి పట్టణంలో సెంట్రల్ ఆర్మీ పోలీసులు కవాతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.